Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. So మనం తెలంగాణ హిస్టరీలో ఇక్ష్వాకు టాపిక్స్ ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇక్ష్వాకుస్. సో in the last class we finished the Shatavahanas concept, right? Now we are going to study about the Ikshvakus. So Ikshvakus after the decline of the Shatavahanas decline అయిపోయిన తర్వాత మనకి ఇక్ష్వాకుస్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఇన్ ఎక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణలో వీళ్ళు ఇండిపెండెన్స్ అనేది డిక్లేర్ చేసుకున్నారు అనమాట. ఓకే, సో అప్పుడు దాని టైం పీరియడ్ ఏంటి, AD 220 to 330. ఓకే, సో క్యాపిటల్ ఏంటి, విజయపురి క్యాపిటల్. Okay, now who was the founder of Ikshvaku dynasty? It is called as Sri Shantamulla. Okay, language Prakrit language. Okay, symbol is lion symbol, religion Vedic Buddhism. Okay, now Ikshvakus worshipped the symbol Ikshu. Ikshu means it is a sugar cane. Okay, Sanskrit we called it as Ikshu. Okay, now Vijaypuri capital, right? So it is also called as Sri Parvata or Nalla Malluru. Sri Parvata అని అంటారు అనమాట. ఓకే, దిస్ శ్రీ పర్వత ద మౌంటైన్ రేంజెస్ ఫ్రమ్ నాగార్జునకొండ టు శ్రీశైలం, ఏదైతే మౌంటైన్ రేంజెస్ ఉన్నాయో ఫ్రమ్ నాగార్జునకొండ టు శ్రీశైలం దాన్ని శ్రీ పర్వత అని అంటారు. ఓకే, సో అక్కడ ఇక్ష్వాకుస్ ఏమంటారు, శ్రీ పర్వతేస్ అంటారు. ఓకే, శ్రీ పర్వతేస్, అక్కడ ఎవరైతే ఇక్ష్వాకుస్ ఉన్నారో వాళ్ళని శ్రీ పర్వతేస్ అని అంటారు. క్లియర్? నౌ according to Alluri inscription, Ikshvakus are feudatories to Shatavahanas. Okay, according to which inscription Ikshvakus are feudatories to Shatavahanas? According to the Alluri inscription. Okay, Alluri inscription issued by Veerapurusha Datta. Alluri inscription never issued చేసిండు, Veerapurusha Datta. గుర్తుపెట్టుకోండి, ఇక్ష్వాకుస్ ఆర్ ద ఫిడేటరీ ఆఫ్ శాతవాహనాస్ అని అండర్ విచ్ ఇన్స్క్రిప్షన్, అల్లూరి ఇన్స్క్రిప్షన్. అల్లూరి ఇన్స్క్రిప్షన్ వాజ్ ఇష్యూడ్ బై వీరపురుష దత్త. ఓకే, ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఇక్ష్వాకుస్. ఓకే, సో అకార్డింగ్ టు ద హెగెల్-స్టెన్కో, ఇక్ష్వాకుస్ బర్త్ ప్లేస్ ఇస్ కన్నడ. ఓకే, నెక్స్ట్ డాక్టర్ కే గోపాలాచారి సెడ్ దట్ ఇక్ష్వాకుస్ బర్త్ ప్లేస్ ఇస్ తమిళనాడు. నెక్స్ట్ బిషప్ కాల్డ్వెల్, they said that birthplace of Ikshvakus is natives of Andhra. Okay, Buller Rapson said that North India. According to the Vishnu Purana, Ikshvakus are from North Indian అని చెప్పడం జరిగింది. ఓకే, డాక్టర్ R.G. Bhandarkar, Ikshvakus are Kshetras. Okay, according to the Dr. R.G. Bhandarkar. P. Subramaniam, they said that Ikshvakus are Chenchures. ఇక్ష్వాకుస్ అనేది చెంచురేస్ అని చెప్పారు. క్లియర్? రిసోర్సెస్. సో ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఇక్ష్వాకుస్ ఆర్ నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామరెడ్డిపల్లి, ఫణిగిరి. ఓకే, దిస్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఇన్ విచ్ లాంగ్వేజ్? ప్రాక్రిట్ లాంగ్వేజ్ అండ్ బ్రహ్మి స్క్రిప్ట్. ఓకే, నౌ హియర్ ద ఫోర్ట్స్, స్తూపాస్, చైత్యాస్, విహారాస్, టెంపుల్స్ అండ్ బాత్ ట్యాంక్స్. ఓకే, so from the period Eulla Shantamulla, inscriptions issued in Sanskrit. ఓకే, ఈ పీరియడ్ నుంచి ఏవుళ్ళ శంతముల్లా పీరియడ్ నుంచి ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇష్యూడ్ ఇన్ సాంస్క్రిట్. సో ఇక్కడ ప్రాక్రిట్ లాంగ్వేజ్ అండ్ బ్రహ్మి స్క్రిప్ట్ అని చెప్పాం, బట్ ఈ పీరియడ్ నుంచి సాంస్క్రిట్లో ఇష్యూ చేశారనమాట ఇన్స్క్రిప్షన్స్ అన్ని. అంతకుముందు వరకు ప్రాక్రిట్ లాంగ్వేజ్లో ఉండే ఇన్స్క్రిప్షన్స్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ విచ్ పీరియడ్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఇష్యూడ్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అని క్వశ్చన్ వస్తుంది. ఫ్రమ్ విచ్ పీరియడ్? ఏవుళ్ళ శంతముల్లా. ఓకే, నౌ ప్రొఫెసర్ ఏ రంగనాథ్ సరస్వతి, ఇతను ఎవరు? తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ ఆఫ్ మదర్ నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కింగ్స్ నేమ్ వాజ్ ఎండెడ్. ఓకే, మనకి శాతవాహనాస్లో మదర్స్ నేమ్ ఇన్ ఫ్రంట్ అని చెప్పాం కదా, గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పి. ఓకే, సో ఇక్కడ ప్రాక్టీస్ ఆఫ్ మదర్ నేమ్ ఏదైతే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కింగ్స్ నేమ్ వాజ్ ఎండెడ్, అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ధర్మమూర్త, ఇది అనేది ఒక బుక్ అనమాట. ఎవరు రాసిండేది? నాయసేన. సో ఇందులో ఏముంది? ఫ్యాక్ట్స్ ఆఫ్ శ్రీ పర్వత అనే ఒక దాని ఫ్యాక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇంతకు కొంచెం చెప్పాను, శ్రీ పర్వత అంటే ఏంటి, మనకి ఏవైతే మౌంటైన్ రేంజెస్ ఫ్రమ్ నాగార్జునకొండ టు శ్రీశైలం ఉందో దాన్ని శ్రీ పర్వత అంటారు. సో అక్కడ ఉన్న ఇక్ష్వాకుస్ ఏమంటారంటే శ్రీ పర్వతేస్ అంటారు. ఓకే, సో ఇక్కడ అశ్వఘోష బుద్ధ చరిత్ర ఇక్కడ ఇదేం రివీల్స్ చేస్తుంది అంటే అబౌట్ ద బర్త్ antecedents of Ikshvakus. Okay, వాళ్ళ బర్త్ ని రివీల్ చేస్తుంది అనమాట. అశ్వఘోష బుద్ధ చరిత్ర. ఓకే,
ధర్మమూర్త అనే బుక్ అనేది ఎవరు రాసిరు? న్యాయసేన. ఓకే, రిమెంబర్. సో ఇప్పుడు మనం ఇక్ష్వాకు రూలర్స్ని చూద్దాం. ఓకే, మొత్తం 4 మెంబర్స్ అనమాట రూలర్స్. ఓకే, విల్ డిస్కస్. సో ఫస్ట్ వశిష్ఠిపుత్ర శ్రీ సంతముల్లా. టైం పీరియడ్ ఇస్ ఫ్రమ్ 220 to 233. ఓకే, నౌ టైటిల్స్ ఏంటి? సహత సహస్ర హాలక, గో సహత సహస్ర, మదాధనపతి, దక్షిణ పదాపతి, అప్రహిత సాహసన. ఓకే, ఇవి టైటిల్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇతను ఎవరు? ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనస్టీ. ఓకే, సో ఇన్స్క్రిప్షన్స్ వర్ ఫౌండెడ్. ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఎక్కడ ఫౌండ్ అయినాయి మనకి? రెంతల, కేసనపల్లి అండ్ డచ్పల్లిలో ఉన్నాయన్నమాట. సో ఇతని కింగ్డమ్ అనేది ఎక్స్పాండ్ చేసుకున్నాడు అనమాట. సో ఎక్స్పాండ్ ఎలా చేసుకున్నాడంటే విత్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ తోటి ఎక్స్పాండ్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇతని సిస్టర్స్ వచ్చేసి ఎవరు అంటే శాంతశ్రీ అండ్ హర్మశ్రీ. ఈ శాంతశ్రీ మ్యారీడ్ స్కందశ్రీని మ్యారేజ్ చేసుకుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సో ఈ ప్యాట్రనైజ్డ్ వేదిక్ రిలీజియన్ ని ప్యాట్రనైజ్ చేస్తుండే. ఓకే, సో ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇష్యూడ్ రెంతల అండ్ డచ్పల్లి. ఏ లాంగ్వేజ్ లో? ప్రాక్రిట్ లాంగ్వేజ్ లో. ఓకే, మనకి ఏవుల్లా శంతముల్లా ఉన్నప్పటి నుంచి చేంజ్ ద లాంగ్వేజ్ టు సాంస్క్రిట్ నుంచి స్టార్ట్ చేసింది ఇన్స్క్రిప్షన్స్ ని. ఓకే, నెక్స్ట్ నేగిమలు మీన్స్ ప్రొఫెషనల్ గిల్స్ అనమాట వీళ్ళు. నేగిమలు అంటే ఎవరు? ప్రొఫెషనల్ గిల్స్. ఓకే, సో ఇక్కడ హీ రీకన్స్ట్రక్టెడ్ ద ఎంట్రన్స్ ఆఫ్ శ్రీశైలం. ఏదైతే ఎంట్రన్స్ ఆఫ్ శ్రీశైలం ఉందో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసిండు అనమాట మళ్ళీ. ఓకే, నెక్స్ట్ హీ డొనేటెడ్ కౌస్, ప్లఫ్, ల్యాండ్, గోల్డ్ కాయిన్స్. ఓకే, టు ద అగ్రికల్చర్ కి డొనేట్ చేసిండు అనమాట అవన్నీ. పర్ఫార్మ్డ్ అశ్వమేధ, రాజసూయ, నెక్స్ట్ అగ్నిహోత్ర, ఓకే, వజపీయ, అగ్నిహోత్రం. ఓకే, ఇవి పర్ఫామ్ చేసిండు ఇతను. ఓకే, నెక్స్ట్ రూలర్ ఇస్ మతరిపుత్ర శ్రీ వీర పురుష దత్త. ఓకే, శ్రీ వీర పురుష దత్త ఇతను ఎవరు? ఇతను వశిష్ఠ శ్రీ సంతముల్లా వాళ్ళ కొడుకు అనమాట. ఓకే, శ్రీ వీర పురుష దత్త వాళ్ళ కొడుకు. ఎవరు? వశిష్ఠిపుత్ర శ్రీ సంతముల్లా వాళ్ళ కొడుకు అనమాట. సో అతనికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారని చెప్పాను కదా. వాళ్ళ నేమ్స్ ఏంటి? శాంతశ్రీ అండ్ హర్మశ్రీ. ఓకే, నౌ ఇతను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద రూలర్స్. సో ఉన్న 4 మెంబర్స్ లో ఇతను చాలా గ్రేటెస్ట్ రూలర్ అనమాట. ఓకే, ఇతనికి టైటిల్స్ వచ్చేసి ఏంటంటే దక్షిణ అశోక, ఇక్ష్వాకు అశోక. ఓకే, నెక్స్ట్ హీ ప్యాట్రనైజ్డ్ వేదిక్ రిలీజియన్. సో వేదిక్ రిలీజియన్ ని ప్యాట్రనైజ్ చేస్తుండే. బట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిస్ ఆంట్ అంటే ఇక్కడ ఏంటి? అత్తమ్మ అనమాట. ఓకే, అత్తమ్మ ఎవరు? తనది శాంతశ్రీ ఎవరైతే ఉన్నారో హీ చేంజ్డ్ టు బుద్ధిజం ని చేంజ్ చేసుకున్నాడు అనమాట. ఓకే, నౌ పీరియడ్ వాజ్ నోన్ యాజ్ గోల్డెన్ ఎరా ఇన్ ద హిస్టరీ ఆఫ్ మహాన్య బుద్ధిజం. ఈ పీరియడ్ అనేది ఒక గోల్డెన్ పీరియడ్ అకార్డింగ్ టు ద మహాన్య బుద్ధిజం. ఎందుకంటే వేదిక్ రిలీజియన్ ని ప్యాట్రనైజ్ చేసిన తర్వాత యాంటీ ఇన్ఫ్లుయెన్స్ తోటి చేంజ్ ఇంటూ ఏ బుద్ధిజం. ఓకే, నెక్స్ట్ నాగార్జున కొండ ఏమంటారు? సౌతర్న్ గయా అని అంటారు. ఓకే, సౌతర్న్ గయా. సో ఎస్టాబ్లిష్డ్ శ్రీ పర్వత యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ ఎవరు? శ్రీ వీర పురుష దత్త. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ శాంతశ్రీ హ్యాడ్ బిల్ట్. శాంతశ్రీ ఎవరు? ఆంటీ, అత్తమ్మ కదా ఇతనికి. ఓకే, శ్రీ సంతముల్లా వాళ్ళ సిస్టర్ అనమాట. సో మహాచైత్య అనేది కట్టించింది అంటే నాగార్జున కొండ ఫర్ బుద్ధిస్ట్ మాంగ్స్ కోసం అంట. మహాచైత్య ఏ నాగార్జున కొండ. క్లియర్? ఇక్కడ వీరపురుష దత్త ఉన్నాడు కదా, అతను మ్యారీడ్ 4 daughters ఆఫ్ శాంతశ్రీ. శాంతశ్రీ అంటే వాళ్ళ ఆంటీ, అత్తమ్మ. ఓకే, వాళ్ళ అత్తమ్మ బిడ్డల 4 కూడా మ్యారేజ్ చేసుకున్నాడంట. ఓకే, అక్కడ నుండి మనకి మేనత్త ఇలా అంటాం కదా. సో ఆ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి. ఓకే, 4 daughters ఉన్న 4 daughters ని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. ఓకే, సో ఒక ఫోటో ఉంది. ఏంటి అదంటే హిట్టింగ్ శివలింగ విత్ హిస్ లెగ్స్ ఎట్ నాగార్జున కొండ. నాగార్జున కొండలో ఈ శ్రీ వీరపురుష దత్త హిట్టింగ్ శివలింగ విత్ హిస్ లెగ్స్ అనే ఒక ఫోటో అనమాట అక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ ఆఫ్ ఇక్ష్వాకుస్ ఎక్కడుంది? ఎట్ నాగార్జున కొండ. ఓకే, దాన్నే మానవీయ స్కల్ప్చర్స్ అని అంటారు. మానవీయ స్కల్ప్చర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్స్క్రిప్షన్స్ అల్లూరి ఇన్స్క్రిప్షన్స్, జగ్గయ్యపేట, నాగార్జునకొండ, అమరావతి, ఉప్పుగుండూరు. ఓకే, దీస్ ఆర్ ద ఇన్స్క్రిప్షన్స్. ఓకే, నెక్స్ట్ ఉపాసిక బోధిశ్రీ.
ఉపాసిక బోధిశ్రీ ఎవరు అంటే హీ స్ప్రెడెడ్ బుద్ధిజంని స్ప్రెడ్ చేసింది అనమాట. ఓకే, సో ఉపాసిక ఇన్స్క్రిప్షన్ని ఇష్యూ చేసింది ఎవరు? ఉపాసిక బోధశ్రీ. ఓకే, షీ వాజ్ నైసీ ఆఫ్ బోధి శర్మ who was treasurer during the వీరపురుషదత్త పీరియడ్. వీరపురుషదత్త పీరియడ్లో ట్రెజరర్గా ఉండే అనమాట. ఓకే, నెక్స్ట్ ఉపాసిక బోధశ్రీ ఇస్ ద డాటర్ ఆఫ్ రేవంత్ ఆఫ్ శ్రీ పర్వత. ఓకే, శ్రీ పర్వతాలో ఎవరైతే రేవంత్ అని ఉన్నో వాళ్ళ డాటర్ అనమాట. ఓకే, షీ కన్స్ట్రక్టెడ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ బోధి ట్రీ ఎట్ సిమ్ల విహార. ఓకే, షీ కన్స్ట్రక్టెడ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ బోధి ట్రీ ఎట్ సిమ్ల విహార. ఓకే, బాబా వివేక హీ స్టార్టెడ్ 2 ట్రెడిషన్స్ ఇన్ బుద్ధిజంని స్టార్ట్ చేసాడు అనమాట. ఒకటి స్వతంత్రేయ మాధ్యమిక ట్రెడిషన్, న్యాయ ప్రయోగ ట్రెడిషన్. ఓకే, నెక్స్ట్ లిటరసరీ వర్క్స్ త్రకజ్వల, ప్రజ్న ప్రదీప, కరాతల రత్న. ఓకే, నౌ చైనీస్ ట్రావెలర్ ఎవరైతే హిండ్స్తంగ్ ఉన్నారో అతను భావ వివేక ఆ బుక్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎబుల్లా శంతముల్లా, నెక్స్ట్ రూలర్ ఎబుల్లా శంతముల్లా. టైం పీరియడ్ ఈస్ ఫ్రమ్ 253 to 277. ఓకే, అదర్ నేమ్స్ ఏంటి? వశిష్ఠిపుత్ర బహుబల శంతముల్లా, వశిష్ఠిపుత్ర బహుబల శంతముల్లా. సో నెక్స్ట్ శంతముల్లా 2 అని కూడా అంటారనమాట. ఓకే, సో అడాప్టింగ్ గ్రాండ్ ఫాదర్ నేమ్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటి గ్రాండ్ ఫాదర్ నేమ్స్ని అడాప్టింగ్ చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది ఈయన పీరియడ్ నుంచి. ఓకే, ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఏంటి? గుమ్మడి గురు ఇన్స్క్రిప్షన్. ఓకే, నెక్స్ట్ హీ ప్యాట్రనైజ్డ్ వేదిక్ రిలీజన్, బుద్ధిజం అండ్ హిందూయిజం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రూలర్ టు బిల్డ్ హిందూ టెంపుల్స్ని బిల్డ్ చేయడం ఏ పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది? హేబుల్లా శంతముల్లా నుంచి. ఓకే, పుష్పభద్ర స్వామి టెంపుల్ ఎట్ నాగార్జునకొండలో బిల్డ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఆర్మీ చీఫ్ ఎవరు? ఏలిసిరి బిల్ట్ ఎ సిటీ కాల్డ్ ఏలేశ్వరం. ఆర్మీ చీఫ్ ఆఫ్ ఎబుల్లా శంతముల్లా ఇస్ ఏలిశ్రీ. అతను ఒక సిటీని బిల్డ్ చేసిండు, దాని పేరే ఏలేశ్వరం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏలిశ్రీ బిల్ట్ ఎ శివ టెంపుల్ దట్ ఈస్ కాల్డ్ సర్వదేవాలయంని బిల్డ్ చేసిండు అనమాట. ఓకే, క్లియర్? సో అకార్డింగ్ టు నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్, కింగ్ వసుసేన్ ఆఫ్ అభిరా డైనాసిటీ ఏం చెప్పిందంటే హ్యావ్ రూల్డ్ విజయపురి ఫర్ 5 years. ఆర్మీ చీఫ్ ఆఫ్ దిస్ ఇస్ శివసేన. సో అతను బిల్డ్ అస్తబీయ స్వామి టెంపుల్. ఇట్ ఈస్ ద ఫస్ట్ విష్ణు టెంపుల్. ఓకే, నెక్స్ట్ రుద్ర పురుషదత్త నెక్స్ట్ రూలర్. టైం పీరియడ్ ఇస్ ఫ్రమ్ 283 to 301. ఓకే, హీ ఈస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకుస్. ఓకే, నెక్స్ట్ పల్లవ కింగ్ సింహవర్మ డిఫీటెడ్ రుద్ర పురుష దత్త. పల్లవ కింగ్ ఎవరైతే సింహవర్మ ఉన్నాడో ఇతన్ని డిఫీట్ చేసిండు అనమాట. ఓకే, సో అకార్డింగ్ టు ద మంచికలు ఇన్స్క్రిప్షన్, పల్లవ కింగ్ సింహవర్మ డిఫీటెడ్ రుద్ర పురుష దత్త. ఓకే, దిస్ మంచికలు ఇన్స్క్రిప్షన్ వాజ్ ఇష్యూడ్ బై పల్లవ కింగ్ వీర కుర్చవర్మ. ఓకే, వీర కుర్చవర్మ ఇష్యూ చేసిండు అనమాట ఈ మంచికలు ఇన్స్క్రిప్షన్ ని. ఓకే, సో ఆ మంచికలు ఇన్స్క్రిప్షన్ లో పల్లవ కింగ్ సింహవర్మ డిఫీట్ చేసిన ఎవరు? రుద్ర పురుషదత్తని డిఫీట్ చేసిండు అనమాట. ఓకే, సో మదిబొలు ఇన్స్క్రిప్షన్ ఇది ఎవరు ఇష్యూ చేసిరు? శివస్కంద వర్మ. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ఇక్ష్వాకుస్ ద ఫ్యూడేటరీస్ బృహత్ పాల్యన డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. బృహత్ పాల్యన డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. క్లియర్? నెక్స్ట్ now we'll see the administration and trade of Ikshvakus. Okay, now see this Ikshvakus followed Shatavahana's administrative systems. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సో మరి శాతవాహనాస్ ఏ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ని ఫాలో అయ్యారు? ఓకే, అది కమెంట్ చేయండి. నెక్స్ట్, సో దిస్ అడ్మినిస్ట్రేషన్ డివైడెడ్ కింగ్డమ్ ఇంటూ స్టేట్స్. సో కింగ్డమ్ ని స్టేట్స్ లాగా డివైడ్ చేసారు అనమాట. ఓకే, సో Alluri and Amaravati, according to the Alluri and Amaravati inscriptions, these states are divided into kingdoms. Divided kingdom into states according to the Alluri and Amaravati inscriptions. Okay, so 5 villages ni okka daggara kalpite gram panchak antaru. Okay, 5 villages ni kalpite gram panchak అని అంటారు. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి వాళ్ళది? అగ్రికల్చర్. సో ఒక్క విలేజ్ హెడ్ ఆఫ్ ద విలేజ్ ఎవరు? తల్వారా. ఓకే, తల్వారా అని అంటారు. ఒక హెడ్, విలేజ్ ఆఫ్ ద హెడ్ ని తల్వారా అని అంటారు. ఓకే, నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఎలా వస్తుంది మరి అంటే ల్యాండ్ ట్యాక్స్.
బాగా ధేయ మేయ అని చెప్పాం కదా మనము. సో అది సో మొత్తం టోటల్ మనకి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ దాంట్లో 1/6 అనమాట ట్యాక్స్. ఓకే, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ స్టేట్. స్టేట్ యొక్క ఇన్కమ్ ఏంటి అంటే ల్యాండ్ ట్యాక్స్ అనమాట, వాళ్ళు కట్టే ల్యాండ్ ట్యాక్స్. మనం శాతవాహన హౌస్లో కూడా చూసాం ధేయ మేయ అని. ఓకే, సేమ్. నెక్స్ట్ ఘంటసాల. ఘంటసాల మీన్స్ మెయిన్ పోర్ట్ సిటీ అనమాట ఇది. ఓకే, విశ్వవతి ఇన్స్క్రిప్షన్. ఇది టెల్స్ అస్ అబౌట్ ఆర్టిషన్స్ గురించి చెప్పేది ఏ ఇన్స్క్రిప్షన్? విశ్వవతి ఇన్స్క్రిప్షన్. సో ఫార్మడ్ ఇన్ శ్రేణీస్. ఓకే, పుసిక శ్రేణి మీన్స్ డెల్ట్ విత్ స్వీట్స్ గురించి ఏదైతే డీల్ చేస్తుందో దాన్ని పుసిక శ్రేణి అంటారు. ఓకే, ఏదైతే డెల్ట్ విత్ బెటల్ లీవ్స్ నుంచి డీల్ చేసేది పర్ణిక శ్రేణి. ఓకే, నెక్స్ట్ రోమన్స్ గోల్డ్ కాయిన్స్ ఎక్కడ ఉన్నాయి అవి అంటే నాగార్జున కొండ అండ్ జగ్గయ్యపేటలో ఉన్నాయి రోమన్ గోల్డ్ కాయిన్స్. ఓకే, ట్రేడ్ యూనియన్స్ ఏమంటారు? నిగిమాస్. ఓకే, నిగిమాస్ అని అంటారు ట్రేడ్ యూనియన్స్ని. ఓకే, నెక్స్ట్ డౌన్ఫాల్ ఆఫ్ శాతవాహనాస్ ఒక డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత విలేజ్ వే ఆఫ్ లివింగ్ వాజ్ ఇంక్రీజ్డ్. ఓకే, విలేజ్ వే ఆఫ్ లివింగ్ అనేది ఇంక్రీజ్ అయింది, అర్బన్ వే ఆఫ్ లివింగ్ అనేది డిక్రీజ్ అయింది ఎప్పుడైతే శాతవాహనాస్ డిక్లైన్ అయిపోయిన తర్వాత అనమాట ఇది. ఓకే, క్లియర్? నెక్స్ట్ కల్చరల్ కండిషన్స్. సో కల్చరల్ కండిషన్స్ డెవలప్మెంట్ ఇన్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ అనేది డెవలప్మెంట్ అయిందనమాట. సో ఎక్సెప్ట్ వీరపురుష దత్త అదర్ ప్యాట్రనైజ్డ్ వేదిక్ రిలీజియన్. ఓకే, ఎక్సెప్ట్ అతను తప్ప, వీరపురుష దత్త తప్ప అదర్ ప్యాట్రనైజ్డ్ మొత్తం వేదిక్ రిలీజన్ని ప్యాట్రనైజ్ చేస్తుండే అనమాట. ఓకే, సో అఫీషియల్ రిలీజన్ వచ్చేసి ఏంటి? శైవిజం. ఓకే, నెక్స్ట్ అదివిశంత శ్రీ ఇతను ఎవరు? డొనేటెడ్ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ అండ్ విహారాస్ ఫర్ బుద్ధిస్ట్ మాంగ్స్ ఎట్ నాగార్జున కొండ. సో డొనేట్ చేసిండు అనమాట బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ అండ్ విహారాస్ ఫర్ బుద్ధిస్ట్ మాంగ్స్ ఎట్ నాగార్జున కొండకి డొనేట్ చేసిండు. ఓకే, నెక్స్ట్ వీరపురుష దత్త డాటర్ ఎవరు? కోడబలిశ్రీ. ఓకే, వీరపురుష దత్త డాటర్ కోడబలిశ్రీ. ఓకే, ఆమె కన్స్ట్రక్టెడ్ బుద్ధిస్ట్ విహార ఎట్ నాగార్జున కొండ. ఓకే, అమరావతి ఈజ్ ద మెయిన్ సెంటర్ ఫర్ పూర్వ శైలి సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. ఓకే, అమరావతి అనేది ఒక మెయిన్ సెంటర్ ఎవరికి? పూర్వ శైలి సెక్ట్ ఆఫ్ బుద్ధిజంకి. ఓకే, నెక్స్ట్ నాగార్జున కొండని అపర శైలి సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. ఓకే, పూర్వ శైలి సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఏమో అమరావతి, నాగార్జున కొండనేమో అపర శైలి సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. ఓకే, కోర్టు లాంగ్వేజెస్ మాత్రం ఇన్ ప్రాక్రిట్లో ఉంటాయన్నమాట, కోర్టు లాంగ్వేజెస్. క్లియర్? ఆర్కిటెక్చర్. సో నాగార్జున కొండ కన్స్ట్రక్ట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఎట్ నాగార్జున కొండ. ఓకే, సో ఇక్కడ ఫాలోడ్ మహాన్య బుద్ధిజం అండ్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ అనేది ఎక్కడ? అకార్డింగ్ టు ద అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, ప్రాక్టీస్ ఆఫ్ సతీ. ఓకే, దే ఫాలోడ్ ద మహాన్య బుద్ధిజం. ఇక్ష్వాకుస్ ఫాలోడ్ ద మహాన్య బుద్ధిజం. ఓకే, నెక్స్ట్ స్కల్ప్చర్ జగ్గయ్యపేట. ఓకే, అండ్ రైటింగ్ డేట్, ఇయర్ అండ్ తిథి అనేది స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఎక్కడి నుంచి? ఇక్ష్వాకు డైనాసిటీ నుంచి డేట్ రాయడం కానీ ఇయర్ అండ్ తిథి ఏదైతే అంటామో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఈ స్కల్ప్చర్ వచ్చేసి ఏంటంటే బదాంతాచార్య ఈ సీన్ ఆన్ విహార ఎట్ నాగార్జున కొండ. ఈ నాగార్జున కొండలో ఒక విహార పైన బదాంతాచార్య అనేది చూసారనమాట వాళ్ళు. ఓకే, సో ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ ఇన్ నాగార్జున కొండ ఏది ఒక కన్స్ట్రక్షన్ అనేది అంటే అకౌస్టిక్ సెంటర్ అనేది ఒక ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ అనమాట అక్కడ. ఓకే, ఇంపార్టెంట్ స్తూప ఇస్ నేలకొండలపల్లి. ఓకే, సో 1 బుద్ధిస్ట్ స్తూప అండ్ 2 లాయన్ టాయ్స్. అవి 2 మేడ్ విత్ వైట్ స్టోన్తో కట్టారనమాట. ఓకే, ఫౌండెడ్ గాజుల బండ. మనకి గాజుల బండాలో ఒక బుద్ధిస్ట్ స్తూప అండ్ 2 లాయన్ టాయ్స్ ఉన్నాయన్నమాట. అవి వైట్ స్టోన్స్తో కట్టారు. అవి ఎక్కడ ఉన్నాయి? గాజుల బండాలో ఉన్నాయి మనకి. ఓకే, విరాగల్ అంటే ఏంటి? ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ద స్టాచ్యూస్ ఆఫ్ మ్యాచియర్. ఓకే, ఇది విరాగల్ అంటే. ఓకే, క్లియర్? దిగ్నాగా ఫాదర్ ఆఫ్ లాజిక్ ఇన్ ఇండియా. బుక్స్ ఏంటి అంటే ప్రమాణ సముచ్చాయ. ఓకే, న్యాయ పర్వేశ, హెల్త్ చక్ర దమారు ఈ బుక్స్ అనమాట. ఓకే, ధర్మకీర్తి ఇతను కాంట్ ఆఫ్ ఇండియా అనమాట. ప్రమాణ వర్తిక, న్యాయ బిందు, హేతు బిందు. ఓకే, ఇవి బుక్స్. క్లియర్? సో దిస్ ఇస్ అబౌట్ ద ఇక్ష్వాకుస్.
సో ఇది కంప్లీట్ ఇక్ష్వాకు టాపిక్ అనమాట. ఓకే, సో శాతవాహనాస్ అయిపోయింది, మనకి ఇక్ష్వాకుస్ అయిపోయింది. ఓకే, రిమైనింగ్ మనం అన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, సో ఐ హోప్ మీ అందరికైతే వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.